రెడ్డికి రాష్ట్రానికి రావాలంటే ఒకటి జైల్లో తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఆరోపణలు ఎదుర్కొంటూ అయినా ఉండాలి, లేదంటే రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా శవం అంటే ఏదైనా పరిస్థితుల్లో చనిపోవడం కావచ్చు, లేదంటే ఏదో జరగడం కావచ్చు, ఇట్లాంటి శవ రాజకీయాలు చేయడానికి కావచ్చు, లేదంటే వీటి కోసమే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కానీ మొన్న ఏదైతే పనులుగా ఇక్కడికి వచ్చారు, ఏది వంశీ జైల్లో ఉన్నారు, పరామర్శించడానికి వచ్చారు. సో ఆయన చేసినటువంటి అక్రమాలు, అరాచకాలు, నేరాలు ఇవన్నీ కూడా ఇప్పుడు క్లియర్గా బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు వంశీకి సంబంధించి. మరి వాటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలుపుతూ వచ్చారా అనే ప్రశ్న ఒకవైపు, అదంతా జరిగినటువంటి పరిస్థితి. అట్లాగే ఈ మిర్చి రైతుల సమస్య అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కొంచెం హడావిడి చేసే ప్రయత్నం చేశారు. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్ళి చాలా హంగామా సృష్టించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇక మిర్చి ధరలపై పచ్చి అబద్ధాలు మాట్లాడినటువంటి జగన్ వైసీపీ హయాంలో మనం చూస్తే కంట అక్కడ ఏదైతే మద్దతు ధర చాలా ఎక్కువగా ఇచ్చేవాళ్ళం, ఇవన్నీ కూడా అవలీలగా అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఏదైతే మార్కెట్ కన్నా తక్కువగా మద్దతు ధర అప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితి, తమ ప్రభుత్వంలో కింటా మిర్చి ధర 21,000 నుంచి 27,000 వరకు పలికిందంటూ జగన్ సత్యదూరమైనటువంటి మాటలు చాలా అవలీలగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా వాస్తవాలు చూడాలంటే కనుక కేవలం 7,000 చేస్తూ ప్రత్యేక జీవో బహిరంగంగా అప్పుడు జీవో పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ జీవోను కూడా మనం పక్కన చూస్తూ ఉన్నాం. దీంట్లో 7,000 చేస్తూ మాత్రమే, మినిమం 7,000 చేస్తూ కూడా మద్దతు ధర చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత అవలీలగా 21,000 నుంచి 27,000కు పలికింది అంటూ కూడా సత్యదూరమైనటువంటి మాటలు ఏ విధంగా చెప్తా ఉన్నారో చూస్తూ ఉన్నాం. జీవో ఇక్కడ మనం ప్లే చేస్తానో చూసుకోవచ్చు. ఇక పూర్తిగా కూడా ఏంటంటే మనం చూడొచ్చు, అంటే గతంలో ఏదైతే పూర్తిగా ఈ మిర్చి రైతులను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గాలికి వదిలేసిందని అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ ఇటు ప్రతిపక్ష పార్టీలు గతంలో జగన్మోహన్ రెడ్డి గురించి అప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఢిల్లీకి వెళ్ళి ఎప్పుడూ కూడా వీటికి సంబంధించి జగన్ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందుల గురించి ఎప్పుడూ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తన సొంత పనుల కోసం గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళడం, అక్కడ పనులు చేసుకొని రావడం, ఇది తప్పించి ఏం చేయలేదనే విమర్శలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు ఆ మిర్చి పంటకు సంబంధించి రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఢిల్లీకి కూడా నిన్న బయలుదేరడం జరిగింది. సో ఢిల్లీకి బయలుదేరి అక్కడ పూర్తిగా కూడా రాష్ట్రంలో మిర్చి రైతుల సమస్యలపై నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ కావడం, ఆ తర్వాత కేంద్రం కూడా ఈరోజు హుటాహుటిన దీనికి సంబంధించిన మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం, ఖచ్చితంగా గిట్టుబాటు ధర కావచ్చు, మద్దతు ధర కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తామంటూ కేంద్రం కూడా హామీ ఇవ్వడం. సో ఇవన్నీ జరుగుతున్న పరిస్థితులు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి లేదు. మనం చూస్తే కనుక 2019కి ముందు ఇట్లాగే దేశంలో మొత్తంలో కూడా ధరలు తగ్గితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 138 కోట్లు విడుదల చేసి మిర్చి రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి కనిపించింది గతంలో. సో పూర్తిగా మరి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఈ సమస్యల గురించి మాట్లాడాలంటే కనుక నిజంగా మీ దగ్గర దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదో చేస్తోందని మాట్లాడాలనుకుంటే కనుక మరి అసెంబ్లీకి రావచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి వచ్చి లేదు అని అంటే గవర్నర్కి లెటర్ రాయడము, సీఎంకు లెటర్ రాయడము, లేదంటే కేంద్రానికి దీనికి సంబంధించినటువంటి చెప్పడము, ఇవన్నీ చేయాలి తప్పించి అక్కడ గుంటూరుకి ఎందుకు వెళ్ళారు? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో గుంటూరుకు వెళ్ళి అక్కడ హడావిడి చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇక్కడ కూడా రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి చేశారు తప్పించి ఎక్కడ రైతులను ఆదుకోవడానికి కాదు అనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షాన మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి రావాలి. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ కూడా ఈ నెల జరగబోతున్నాయి. సో అక్కడికి వచ్చి ఈ సమస్యలు నిజంగా ఈ ప్రభుత్వం తప్పు చేస్తున్నట్టయితే అవన్నీ అక్కడ ఆధారాలతో పాటు చూపించండి, మాట్లాడండి. అప్పుడు ప్రజలకు కూడా తెలుస్తుంది, మీరు క్లియర్గా మాట్లాడినట్టు అవుతుంది. ఎక్కడో అక్కడ హడావిడి చేసే ప్రయత్నం చేస్తే ఇదంతా కరెక్ట్ కాదు అనే విమర్శలు కూడా ప్రజల దగ్గర నుంచే వస్తున్నటువంటి పరిస్థితులు. గుంటూరు మిర్చి యార్డ్లో రైతులు కావచ్చు, వీళ్ళు చాలా అసహనం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతున్నామేమని చెప్పారు. సో అట్లాగే ఎప్పుడు కూడా వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. సో గుంటూరు మిర్చి యార్డుకు సంబంధించి కూడా మనం చూస్తే కనుక విజిలెన్స్ ఎంక్వైరీ కూడా దానికి సంబంధించి జరుగుతున్నటువంటి పరిస్థితులు. 2,000 కోట్ల అవినీతి జరిగింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ యార్డు పైన అనేది కూడా
ఒక ఆరోపణ ఉంది. దానికి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. అంటే ఆ రైతులు అక్కడ జరిపినటువంటి లావాదేవీల్లో 1% సెస్తో పాటు జిఎస్టీ కావచ్చు, ఇవన్నీ కూడా వసూలు చేస్తారు. దాంట్లో దాదాపుగా 3-4 వేల కోట్ల రూపాయలు దాంట్లో జమ కావాల్సి ఉంటుంది. కానీ సగం కూడా జమ కాలేదు అనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. దానికి సంబంధించి ఆధారాలతో పాటు కూడా ఆ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి వీటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు అనే విమర్శ కూడా ఇంకోవైపు వస్తూ ఉంది. సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, పూర్తిగా కూడా అసెంబ్లీ సెషన్ జరుగుతున్న సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా బయటుండి హడావిడి కాదు, 64-65% ఓట్లేసి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటే ఆయన ఇక్కడెక్కడ రోడ్లపైన తిరుగుతూ ఎక్కడో హడావిడి చేసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా సమస్యలు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి కదా అంటూ పులివెందుల ఎమ్మెల్యేను జగన్మోహన్ రెడ్డిని ఆ ప్రాంత వాసులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా పూర్తిగా కూడా సత్యదూరమైనటువంటి మాటలు జగన్ మాట్లాడుతూ ఉన్నారు, అవలీలగా అబద్ధాలు చెప్తున్నారంటూ కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు మనం చూడొచ్చు, గుంటూరు జిల్లా ఫిరంగిపురం దగ్గర రెడ్డి రాజుల వైభవం అనే ఒక కార్యక్రమం కూడా జరిగింది. అక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది. సో అంతకు ముందు రోజు ఒక రైతు జగన్ను గెలవాలనే ప్రయత్నం చేశారు, ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, రాలేదు. ఆ తర్వాత ఆ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆ రైతు పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన పట్టించుకోలేదు, హెలికాప్టర్లో వెళ్ళిపోయారు. ఇది జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షాన గతంలో రైతులను ఏ విధంగా చూశారన్న దానికి ఒక చిన్న ఉదాహరణ. అంటే ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న రైతులు అక్కడ పంటలు పండించడం మానేసి పక్క రాష్ట్రాలకు వాచ్మెన్లుగా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. పొట్ట చేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బతుకు తెరువు వెతుక్కున్నటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆ విధంగా ఉండేది. సో రైతులను ఎక్కడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎక్కడ ఏ పంట వేయాలి, ఏం చేయాలి, ఏంటి అనేది అవగాహన కల్పించినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మన చర్చలకు వెళ్ళే ముందు ఒక్కసారి జగన్మోహన్ ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ళ పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్ళకి పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. చంద్రబాబు నాయుడు గారు రైతులను